ఇఫ్ యూ వాంట్ టు మళ్ళా ఫ్యూచర్‌లో ఏమన్నా క్లాస్‌ని మళ్ళీ ఒకసారి వినాలి, రీకలెక్ట్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ అనుకుంటే, సో డెఫినిట్‌గా మీకు రికార్డింగ్స్ అనేవి యూజ్‌ఫుల్ అవుతాయి. సో దట్ ఎవ్రీ క్లాస్ అనేది రికార్డ్ అవుతది. ఓకే. సో జనరల్‌గా నేను ఎలా ఫాలో అవుతానంటే సెషన్స్‌ని అంటే రికార్డింగ్స్‌ని మీకు ఏ విధంగా ఇవ్వగలుగుతానన్నది నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో కొంచెం క్లారిటీగానండి. ఎందుకంటే సెషన్ మిస్ అయినా ప్రాబ్లమ్ లేదు. బట్ రికార్డింగ్స్ ఎలా వస్తాయి ఏంటి అవి తెలియపోయిందనుకోండి మీకు. సో కొంచెం కన్‌ఫ్యూజన్ అనేది అక్కడే స్టార్ట్ అవుతుంటది. ఆ యాక్సెస్ గాని అవన్నీ. ఓకే. ఇక్కడ ఇది. ఓకే. ఓకే. ఫైన్. సో రికార్డింగ్స్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందామండి. సో మనకి ఏం చేస్తామంటే క్యాన్వాస్ అని ఒక ఎల్ఎంఎస్ ఉంటది. లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇందులో నేనొక కోర్స్‌ని క్రియేట్ చేస్తాను. ఆ కోర్స్‌లో రికార్డింగ్స్ లింక్స్ అనేవి నేను అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటాను. సో ఈ కోర్స్ యాక్సెస్ ఏదైతే ఉందో, ఈ కోర్స్ యాక్సెస్‌కి మీ ఈమెయిల్ ఐడీ ఇచ్చారనుకోండి. సో మీకు యాక్సెస్ ఇస్తాను. సో దట్ మీరు లైఫ్‌లో ఎప్పుడైనా సరే ఆ క్లాసెస్ ఎన్ని సార్లైనా వినొచ్చు. ఎన్ని సార్లైనా వినొచ్చు. లేదా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. లేదా మీరు ఏమైనా అసైన్‌మెంట్స్ ఇచ్చినా సరే నేను ఎవ్రీథింగ్ ఈ ఈ పర్టిక్యులర్ ఎల్ఎంఎస్‌లోనే అప్‌లోడ్ చేస్తా ఉంటానన్నమాట. అసైన్‌మెంట్స్ గానీ, రికార్డింగ్స్ గానీ, ఓకే డాక్యుమెంట్స్ గానీ, ఏమన్నా ప్రాజెక్ట్స్ గానీ, సో ఎవ్రీథింగ్ నేను ఈ పర్టిక్యులర్ కోర్స్ ఎల్ఎంఎస్‌లోనే నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతది. సో దట్ మీరు దాన్ని యాక్సెస్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్? ఇస్ ఇట్ క్లియర్? ఈ పాయింట్ అర్థమైందా లేదా? Yes. Yes. గుడ్. Yes. నాకు ఇంటరాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి అన్నిటికన్నా. మీరు క్లాస్ వింటున్నారా లేదన్నది నాకు తెలుస్తది ఎప్పుడంటే, మీరు ఎప్పుడైతే రెస్పాన్స్ ఇస్తున్నారో అప్పుడే నాకు క్లారిటీ వస్తుంటదన్నట్టు. ఓకే. యాహ్! సో ఈ పర్టిక్యులర్ సెషన్ వచ్చేసరికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అన్నట్టు. కరెంట్ మార్కెట్‌లో ఇండస్ట్రీలో ద డిమాండ్ టెక్నాలజీ వచ్చేసి ఏంటి అందరూ చెప్పండి? ఏంటి ప్రెజెంట్ డిమాండ్ టెక్నాలజీ ఏంటి? హ్మ్. Artificial Artificial intelligence. intelligence. ఏఐ. రైట్? ఈ వర్డ్ ఏమన్నా మొన్న నిన్న వింటున్నారా? ఒక 2, 3 డేస్ నుండి వింటున్నారా? లేదా 1 ఇయర్, 2 ఇయర్స్ నుండి వింటున్నారా? ఎప్పటి నుండి వింటున్నారు? Maharshi movie నుంచి 'మహర్షి' మూవీ నుండి వింటున్నావా? ఓకే. 'మహర్షి' మూవీ ఎప్పుడొచ్చింది? 6, 7 ఇయర్స్ అవుతున్నట్టు. అప్రాక్సిమేట్‌లీ 2000 ఆహ్, 16 ఆ టైం నుండి వింటున్నాం. రైట్? అవునా? యెస్. ఓకే. సో జనరల్‌గా ఏఐ అనేది ఇవాళ, నిన్న, మొన్న స్టార్ట్ అయింది కాదు. ఒక 6, 7 ఇయర్స్ ముందు స్టార్ట్ అయింది కాదు. అది ఎప్పటి నుండో స్టార్ట్ అయిందన్నట్టు. ఒక ఒక సెంచరీ అనుకోవచ్చు. ఒక 70, 80 ఇయర్స్ నుండే మనకి ఆ ఐడియా అనేది ఉంది. జనరల్‌గా ఏఐ అంటే ఏంటి చెప్పండి? ఏఐ అంటే ఏంటి? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా! సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏఐ అంటే ఏంటి చెప్పండి? ఇంక అసలు ఏఐ అంటే ఏంటి? మాధవి గారు మీకు డాక్టర్ కదా! మీకు క్లారిటీ ఉంటది. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏఐ అంటే ఏంటి? Uh, um, Actually, లెట్ నాకు నో నువ్వు ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్. లెట్ మీ కన్సిడర్ దిస్ ఈస్ అన్ హ్యూమన్ బీయింగ్. ఓకే. వీటికేముంటదండి? బ్రెయిన్ ఉంటది. హ్మ్. అంటే వాడికి కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటది. అవునా? ఇట్ ఈస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అన్నమాట. మరి వాడికి ఆ ఇంటెలిజెన్స్ ఎలా వచ్చింది? ప్రతి మనిషికి ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఉంటది. ఎంతో కొంత ఇంటెలిజెన్స్ అయితే ఉంటదా? ఉండదా? ఉంటదా? ఉండదా? ఉంటుంది. ఎవ్రీ మనిషికి, ఎవ్రీ పర్సన్‌కి వాడుకున్న బ్రెయిన్ బట్టి ఎంతో కొంత ఇంటెలిజెన్స్ అయితే ఉంటది గదా! ఓకే. మరి ఆ బేసిక్ ఇంటెలిజెన్స్ అయినా లేదా వాడికి టూ మచ్ నాలెడ్జ్డ్ పర్సన్ అయినా, ఇంటెలిజెన్స్ పర్సన్ అయినా వాడికి ఆ నాలెడ్జ్ ఎలా వచ్చింది? ఆ ఇంటెలిజెన్స్ ఎలా వచ్చింది? అన్నది మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? సో Based Either by on education, learning. people తో interact అవ్వడం వల్లో ఆ! ఏదో ఆ! రకం డిఫరెంట్ ఓకే. సోర్సెస్ నుంచి. ఓకే. థాట్స్ వెరీ గుడ్. ఎక్స్టర్నల్ సోర్సెస్ జనరల్‌గా ఒక మనిషి ఇంట్లోనే కూర్చున్నాడనుకోండి. వాడు ఎవరితో ఇంటరాక్ట్ అవ్వట్లేదు. సో, ఒక సింగిల్ రూమ్‌లో ఉన్నాడు. వాడు ఎవరితో ఇంటరాక్ట్ అవ్వట్లేదు. ఫుడ్ పెడితే తింటున్నాడు. లేదు ఆ ఫుడ్ తినాలో కూడా తెలవదనుకోండి. సో, వాడికి అసలు నాలెడ్జే లేదన్నట్టు ఫస్ట్. ఓకే. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ద పర్సన్ ఈస్ ఇంటరాక్టింగ్ విత్ ఎక్స్టర్నల్ వరల్డ్ దెన్ హి ఈస్ ఏబుల్ టు లెర్న్ సమ్ కైండ్ ఆఫ్ న్యూ థింగ్స్. యామ్ ఐ రైట్? ఓకే. Yeah. సో, అంటే అబ్జర్వేషన్ చేసి అంటే ఈ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్‌ని చూసి
అనాలిసిస్ చేసుకొని వాడు నేర్చుకుంటాడు. అది ఒక్కసారితో నేర్చుకుంటుందంటే ఒక్కసారితో రాదు. ఏది కూడా వన్ టైం ఒక పర్టికులర్ ప్లేస్ని విజిట్ చేసాం మనం. సో నెక్స్ట్ ఒక 1 ఇయర్ తర్వాత అదే ప్లేస్కి మీరు వెళ్ళాలంటే వెళ్ళగలుగుతారా? మీరు ఒక పర్టికులర్ ప్లేస్కి మీరు వెళ్ళాలనుకుంటున్నారు, అనుకోకుండా మీరు వెళ్ళిపోయారు ఆ ప్లేస్కి, ఏదో ఆ రూట్లో వెళ్ళారో మీకు తెలియదు, బట్ మొత్తానికైతే వెళ్ళారు. అదే రూట్లో ఒక 2 ఇయర్స్ తర్వాత మీరు వెళ్ళాలంటే వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. అలా కాకుండా ఒక కంటిన్యూస్గా ఒక 1 మంత్ అదే రూట్లో వెళ్ళారనుకోండి, ఒక 1 ఇయర్ కాదు, ఒక 3 ఇయర్స్ తర్వాత మీరు అదే రూట్లో వెళ్ళినా సరే మీకు గుర్తుంటుందా ఉండదా? ఉం? ఉంటుంది. సో ఇదంతా ఎలా వచ్చింది? మన బ్రెయిన్ ఏం చేసిందంటే ఈ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్ట్ అవుతూ అక్కడ ఉన్న వాటిని అబ్జర్వ్ చేసుకుంటూ అండ్ ఆ ఇన్ఫర్మేషన్ ని మెమరీలో బ్రెయిన్ లో స్టోర్ చేసుకుంటూ అండ్ ఫ్యూచర్ లో ఎప్పుడన్నా మనకు అది అవసరం ఉన్నప్పుడు మళ్ళీ రీకలెక్ట్ చేసేసుకున్న ఆ ఇన్ఫర్మేషన్ ని ఆ ఆ ఆ విధంగా హ్యూమన్ అనే మనిషి ఈ ఈ ఎన్విరాన్మెంట్ లో ఈ యూనో ఈ నేచర్ లో బతుకుతున్నాడు అన్నట్టు. ఓకే. అండ్ వాడు అలా ఉండడంతో పాటు వాడు ఏం చేస్తున్నాడంటే హీఈస్ క్రియేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ న్యూ థింగ్స్. అంటే అవన్నీ అబ్జర్వ్ చేసుకొని ఇంకా ఆటోమేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్టికులర్ ఎగ్జాంపులే తీసుకుందాము. ఆ, ఒక స్టార్టింగ్ పాయింట్. ఓకే, ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ అండ్ ఇది డెస్టినేషన్ అనుకుందాం. ఈ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళాలి. సో ఒకసారి ఏం చేసిందంటే నడుచుకుంటూ వెళ్ళిండు. ఓకే, ఇక్కడ ఒక 10 అవర్స్ టైం పట్టింది. ఓకే, ఒక 100 కిలోమీటర్లు ఓకే నడుచుకుంటూ వెళ్ళిండు. ఎందుకంటే వాడి దగ్గర ఏం లేదు, ఎటువంటి యాక్సెస్ లేదు, ఏం లేదు. సో నడుచుకుంటూ వెళ్ళిండు. సో ఒక 100 కిలోమీటర్స్ 10 అవర్స్ పట్టింది అనుకుందాం. అయితే రోజు అలానే వెళ్తూ ఉన్నాడు. వాడికి డైలీ పని ఉందన్నమాట. డైలీ ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళాలి. ఎవ్రీడే 10 అవర్స్ నడుస్తూనే ఉన్నాడు. ఓకే. సో ఏమవుతుంది, వాడికి ఏదో ఒక ఆలోచన వచ్చిందా లేదా? సో ఇలా నేను రోజు నడవాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో ఐ వాంట్ డూ సమ్ కైండ్ ఆఫ్ ఐ వాంట్ రెడ్యూస్ మై టైం, అంటే ఎంత ట్రావెలింగ్ ని టైం ఏదైతే ఉందో దాన్ని నేను రెడ్యూస్ చేసుకోవాలనుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, ఇంకేది ఆల్టర్నేట్ సోర్సెస్ ఉన్నాయని. సో ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ ఏదో కనపడింది, దాన్ని కొనుక్కోనో లేకపోతే వాడే తయారు చేసుకోనో మళ్ళా ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఈసారి 5 అవర్స్ పట్టింది. ఓకే, ఈవెన్ అక్కడ కూడా ఏమైంది, సో ఇంకా టైంని రెడ్యూస్ చేసుకోవాలనుకుంటాడు, ఇంకా ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్తో కనెక్ట్ అవుతాడు, వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తుంటాడు, ఇలా నేను వెళ్ళాలి, నాకు కొంచెం 5 అవర్స్ టైం పడుతుంది, ఇంకేదైనా ఆల్టర్నేట్స్. వాడికి తెలియదు, వాడికి అసలు బైక్ ఉందన్న విషయం కూడా తెలియదు అనుకుందాం కొంచెం. ఓకే, ఈ విధంగా ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతూ ఓకే ఏదో బైక్ ఉందని తెలిసింది. సో బైక్ ఉంది, సో బైక్ తీసుకొని వెళ్ళడం వల్ల వాడికి ఒక 2 అవర్స్ టైం పట్టింది. ఓకే, నెక్స్ట్ ఇంకేం చేస్తున్నాడు అంటే ఇంకా తక్కువ అవ్వాలనుకుంటున్నాడు. ఇంకేం చేశాడు, కారు కొనుక్కుంటాడు. ఓకే, లేదు కారు కొనుక్కుంటే 1 అవర్ పడుతుంది అనుకుంటే ఈసారి ఏం చేస్తాడంటే స్పోర్ట్స్ కార్ కొనుక్కోండి, ఇంకా స్పీడ్ వచ్చే కారు కొనుక్కుంటాడు. ఇక్కడ చూడండి, సేమ్ ప్లేస్. ఓకే, సేమ్ స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. ఈ ఒక పర్టికులర్ లొకేషన్ నుండి ఇంకో పర్టికులర్ లొకేషన్కి వెళ్ళటానికి ఇనీషియల్ డేస్లో వాడికి ఏం నాలెడ్జ్ లేకపోవడం వల్ల సో హీఈస్ వేస్టింగ్ లాట్ ఆఫ్ టైం. బట్ టైం బీయింగ్ ఏమైందంటే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్తో ఇంటరాక్ట్ అవ్వటం వల్ల, సో నెంబర్ ఆఫ్ పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వటం వల్ల నాలెడ్జ్ అనేది పెరిగి, ఇంటెలిజెన్స్ అనేది పెరిగి, సో ఈజ్ రెడ్యూసింగ్ హిజ్ టైమ్, ఐ మీన్ ట్రావెలింగ్ టైంని తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకా కొంచెం ఇంటెలిజెంట్ అయిన అనుకోండి, ఏం చేస్తాడంటే ఈ వర్క్ ఏదైతే ఉందో, ఇక్కడికి వెళ్ళి పని చేసే వర్క్ ఏదైతే ఉందో, అంటే ఈ స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు వెళ్ళాలి కదా, వీడికెళ్ళి చేసే పని ఏదైతే ఉందో మోస్ట్ ఆఫ్ ద టైం ఆ వర్క్ను కూడా ఆటోమేట్ చేసేసుకొని ఇంకా టైంని రెడ్యూస్ చేసుకోవడానికి కూడా చేయొచ్చు అనమాట. అర్థమైందా? సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హ్యూమన్ బీయింగ్ అనేవాడు చాలా ఇంటెలిజెన్స్ పర్సన్. సో వాడికి ఈ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ని ఇంటరాక్ట్ అవ్వుకుంటూ నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని యూజ్ చేసుకొని హీ సేవింగ్ లాట్ ఆఫ్ టైం అన్నమాట. ఓకే, అందుకనే ఈ టెక్నాలజీ అన్నది ఇలా స్పీడప్ అవ్వుకుంటూ వెళ్ళింది. సో ఇక్కడ ఏఐ అనేది ఏంటంటే ఒక హ్యూమన్ బీయింగ్ ఏ విధంగా అయితే వాడు నాలెడ్జ్ని గెయిన్ చేసిండో, ఎట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు గో ఫర్ క్రియేట్ వన్ పర్టికులర్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ఏం చేయాలంటే హ్యూమన్ బ్రెయిన్ ఏదైతే ఉందో, హ్యూమన్ బ్రెయిన్ ఎలా ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ని ఇంటరాక్ట్ అయితే నేర్చుకుందో, ఆ విధంగా వీ హ్యావ్ టు క్రియేట్ సమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే హ్యూమన్ అనేది ఇట్స్ genuine intelligence, or else no, it's not artificial intelligence. Human intelligence is a natural intelligence. But సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో, వాట్ ఎవర్ ద సాఫ్ట్వేర్ యూ వాంట్ టు బిల్డ్ ఇట్, ఆ సాఫ్ట్వేర్ అనేది ఆ హ్యూమన్ ఇంటెలిజెన్స్, న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఎలా అయితే ఉంటుందో దాన్ని రిప్లికేట్ చేయాలన్నట్టు. ఆ రిప్లికేట్ చేసే ఒక ఐడియానే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇట్స్ నాట్ అంటే టెక్నాలజీ, ఇట్స్ నాట్ సంథింగ్ ఎల్స్. ఇట్స్ అన్ జస్ట్ అన్ ఐడియా, బ్లడీ ఐడియా. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి ఏఐ అంటే ఏంటిది? ఏఐ అంటే ఇట్స్ అన్ ఐడియా. ఐడియా ఒక జీవితాన్ని మార్చేస్తుంది అంటారు కదా. సో ఐడియా అన్నమాట. ఈ ఐడియా ఏంటి? ద ఐడియా బిహైండ్ టు రీప్లేస్ న్యాచురల్ ఇంటెలిజెన్స్ విత్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ నాలెడ్జ్. దట్ ఈస్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఎస్. ఓకే, Yeah. ఇది ఐడియా. దీన్ని అచీవ్ చేయడం కోసమే చాలా మంది పనిచేసి ఒక 7-8 ఇయర్స్ నుండి వర్క్ చేస్తూ నౌ మనం ఎక్కడున్నామంటే ఎజెంటిక్ ఏఐ అని ఒక టెక్నాలజీ మీద ఉన్నామన్నట్టు. సో దీని గురించి నేను మీకు డిస్కస్ చేయడానికన్నా ముందు ఈ ఏఐ అనే ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ రివల్యూషన్ ఉంటుంది, అంటే స్టార్టింగ్ పాయింట్ నుండి ఇప్పుడు వరకు ఏ విధంగా జరిగింది అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటాను అనమాట. సో జనరల్గా ఏఐ అంటే ఐడియా బిహైండ్ టు మేక్ ది ఆర్టిఫిషియల్ నాలెడ్జ్ టు రిప్లికేటింగ్ ది న్యాచురల్ నాలెడ్జ్. ఓకే, అదే సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం సింపుల్గా చెప్పేశాను. దాన్ని అచీవ్ చేయడం కోసం అసలు మనిషి ఎలా నేర్చుకున్నాడు అని దాని మీద స్టడీ చేయడం మొదలు పెట్టారనమాట ఈ సైంటిస్టులు అందరూ మొదలు పెడితే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మనిషి ఎలా హ్యూమన్ బీయింగ్ ఎలా నేర్చుకున్నాడు అంటే వాళ్ళ దగ్గర సమ్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ హిస్టారికల్ నాలెడ్జ్. అంటే వాడు చూసి నేర్చుకుంటాడు, అంటే సమ్ హిస్టరీ ఉందన్నమాట. వాడు వెళ్తున్నాడు, చూస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు కదా. సో ఇదంతా సమ్ కైండ్ ఆఫ్ డేటా అన్నమాట. ఓకే, హిస్టారికల్ డేటా ఉంటుంది. ఈ హిస్టారికల్ డేటాని ఓకే ట్రైన్ చేసుకొని మోడల్స్ ని బిల్డ్ చేసుకొని ఆ మోడల్స్ ని యూజ్ చేసుకుంటా ఉంటారు అనమాట. ఇక్కడ నుండి వచ్చిందే స్టాటిస్టికల్ నాలెడ్జ్. స్టాటిస్టీషియన్స్ అంటారు కదా, ఐడియా ఉందా స్టాటిస్టీషియన్స్ అంటే? హలో Yeah. హలో Yeah. స్టాటిస్టిక్స్. ఇక్కడ స్టాటిస్టిక్స్ అనేవి స్టార్టింగ్ అన్నట్టు. దాని గురించి కూడా మీరు ఎక్కువగా వరి అవ్వద్దు. ఫస్ట్ స్టాటిస్టిక్స్ అనేవి యూజ్ అయినాయి. ఓకే, ఆ తర్వాత వచ్చేసరికి మెషిన్ లెర్నింగ్, డేటా మైనింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఆ తర్వాత డీప్ లెర్నింగ్, ఆ తర్వాత న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, దెన్ జనరేటివ్ ఏఐ ఆర్ ఎల్ఎల్ఎంస్ అన్నమాట. ఇప్పుడు ఎజెంటిక్ ఏఐ. ఓకే, ఇది ఒక్కొక్క స్టేజెస్ వైజ్గా వచ్చింది అనమాట. లాస్ట్ ఒక 80 ఇయర్స్ నుండి ఇప్పటి వరకు జరిగిన చేంజెస్ అన్నమాట టెక్నాలజీలో, ఏఐ టెక్నాలజీలో. ఇనీషియల్గా వాళ్ళు స్టాటిస్టిక్స్ యూజ్ చేసుకున్నారు ఇలాంటి థింగ్స్ని చేయడం కోసం. ఓకే, సో తర్వాత ఏంటంటే ఇక్కడ స్టాటిస్టిక్స్ అన్నప్పుడు డేటా వచ్చేసరికి ఓకే స్మాల్ డేటానే ఉంటుంది మన దగ్గర. స్మాల్ డేటా ఉన్నప్పుడు ఈ స్టాటిస్టిక్స్ అంటే ఒక 10 రికార్డ్స్, 50 రికార్డ్స్, 50 అబ్జర్వేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మాధవి గారు ఒక డాక్టర్గా వర్క్ చేస్తున్నారు. ఓకే, సో మాధవి గారు ఏం చేశారంటే డైలీ వాళ్ళ ఆఫీస్కి, వాళ్ళ హాస్పిటల్కి 10 పేషెంట్స్ మాత్రమే విజిట్ అవుతా ఉన్నారు. సో ఎవ్రీడే ఒక 10 పేషెంట్స్ లేదు 1 or 2 పేషెంట్స్ విజిట్ అవుతా ఉన్నారు. లాస్ట్ 1 month నుండి తన హాస్పిటల్కి ఒక 30 పేషెంట్స్ మాత్రమే విజిట్ అయ్యారు. ఓకే, 30 పేషెంట్స్ మాత్రమే విజిట్ అయ్యారు. ఈ 30 పేషెంట్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 80% ఆఫ్ పేషెంట్స్ సేమ్ కైండ్ ఆఫ్ డిసీజ్తో ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పండి మాధవి గారు, నెక్స్ట్ మంత్ ఓకే మోస్ట్ ఆఫ్ ద ఏ కైండ్ ఆఫ్ డిసీజ్తో వచ్చే ఛాన్స్ ఉంటుంది? ఇదే ప్రాబ్లంతో వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. ఎందుకంటే ఈ ఫాస్ట్ 1 month నుండి 80% ఆఫ్ పీపుల్ వచ్చేసరికి సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో వచ్చారు కాబట్టి నెక్స్ట్ మంత్ కూడా అదే రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ డేటా వచ్చేసి ఎంత ఉంది? చాలా తక్కువ ఉంది. 30 రికార్డ్స్, 10 రికార్డ్స్, 20 రికార్డ్స్, వెరీ స్మాల్ డేటా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో స్టాటిస్టిక్స్ యూజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో డేటా అనేది చాలా 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 వాల్యూ, దొరకదు కూడా, మార్కెట్లో లేదు. ఒకటి 80 years బ్యాక్ డేటా అనేది జనరేట్ అవ్వదు. జనరేట్ అయినా స్మాల్ డేటా జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకనే స్టాటిస్టిక్స్ యూజ్ చేసేవాళ్ళు. లేటర్ ఏమైందంటే కొంచెం డేటా అనేది ఇంక్రీజ్ అయిందంటే ఒక 1000 రికార్డ్స్, 10,000 రికార్డ్స్, అలా ఒక అబ్జర్వేషన్స్ అనొచ్చు. మనం రికార్డ్స్ కానీ అబ్జర్వేషన్స్ కానీ అనొచ్చు అనమాట. కొంచెం డేటా ఇంక్రీజ్ అయినప్పుడు దెన్ దే స్టార్టెడ్ యూజింగ్ మెషిన్ లెర్నింగ్ అనమాట. అయితే ఈ స్టాటిస్టిక్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసినప్పుడు అక్యురసీ వచ్చేసరికి మెషిన్ లెర్నింగ్ ఎక్కువ పాసిబిలిటీ ఉంది, అంటే ఎక్కువ బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది అన్నట్టు. అంటే మనం స్టాటిస్టిక్స్ యూజ్ చేసుకొని ప్రిడిక్ట్ చేసిన దానికన్నా లేదా కంక్లూజన్కి వచ్చేదానికన్నా మెషిన్ లెర్నింగ్ని అనే టెక్నాలజీని యూజ్ చేసుకొని వచ్చిన కంక్లూజన్ అనేది చాలా అక్యురేట్గా ఉంది, అంటే కొంచెం బెటర్గా ఉందన్నమాట. ఇక్కడెక్కడా కూడా హ్యూమన్ బ్రెయిన్ రిప్లికేషన్ అనే కాన్సెప్ట్ రాలేదు.
జస్ట్ హిస్టారికల్ డేటా ఉంటది. దాన్ని ట్రైన్ చేసుకుంటారు. ఆ మోడల్ ఏదో బిల్డ్ చేస్తారు. ఆ మోడల్‌ని యూజ్ చేసుకొని వాళ్ళు ఏదో ప్రిడిక్ట్ చేస్తా ఉంటారు. అంటే ఈ ఏఐ కాన్సెప్ట్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవడానికి, సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. ఓకే. సో, డైనమిక్‌గా ఉండదు. స్టాటిక్‌గా ఉంటది. అంటే మనం ఒకటి బిల్డ్ చేసామంటే ఇంక దానికోసమే పనిచేస్తది. ఇంక వేరేది ఏది పనిచేయదనమా వేరే వాటికి యూజ్ అవ్వదది. ఓకే. సో, దానికోసం అని చెప్పేసి మెషిన్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈ మెషిన్ లెర్నింగ్‌లో గూడా మనకి ఇంకొంచెం ఇంప్రూవ్‌మెంట్ చేయాలనిపించిందనమాట. హ్యూమన్ బ్రెయిన్ ఎలా అయితే నేర్చుకున్నాడో, ఆ విధంగా మనం ఏమన్నా చేయగలుగుతామా అనుకున్నప్పుడు డీప్ లెర్నింగ్. ఈ డీప్ లెర్నింగ్‌కొచ్చేసరికి లార్జ్ డేటా గావాలి. ఇప్పుడు డీప్ లెర్నింగ్ అనేది వర్క్ అవ్వాలంటే స్మాల్ డేటా అంటే ఒక 1000 రికార్డ్సో, 2000 రికార్డ్సో, ఒక 1 కేబీ ఫైలో, 1 ఎంబీ ఫైలో సరిపోదు. దానికి జీబీ ఆఫ్ డేటా కావాలనమాట. అంటే ఒక మనిషి అంటే డీప్ లెర్నింగ్ మోడల్స్ గనుక ఏదన్నా నేర్చుకోవాలనుకుంటే, ఏదన్నా ట్రైన్ చేసుకోవాలనుకుంటే, దానికి లార్జ్ ఎనఫ్ డేటా కావాలి. అయితే కరెంట్ ఈ క్లౌడ్ టెక్నాలజీస్ ఇవన్నీ వచ్చినాయి కదా! ఒక 10 ఇయర్స్ నుండి ఈ క్లౌడ్ టెక్నాలజీస్ వచ్చేసరికి, ఒక బిగ్ డేటా అనే టెక్నాలజీ వచ్చేసరికి, సో డేటా అనేది జనరేట్ అవుతా ఉంటది. ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ డేటా అనేది ఎప్పటికప్పుడు జనరేట్ అవుతా ఉంటది కాబట్టి, సో ఈ డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ అనేవి ఈజీగా బిల్డ్ చేయగలుగుతాం అన్నట్టు. అండ్ ఇక్కడికి చిన్న డిఫరెన్స్ ఏందంటే, ఈ మెషిన్ లెర్నింగ్ అనేవి వర్క్ అవ్వాలంటే స్మాల్ కంప్యూటర్స్ అంటే మన కంప్యూటర్స్ ఉన్నాయి కదా! మనం ఇప్పుడు యూజ్ చేసేది 16 జీబీ ర్యామ్‌లు, 8 జీబీ ర్యామ్‌లు, మనం యూజ్ చేసే పర్సనల్ ల్యాప్‌టాప్స్ ఉన్నాయి కదా! ఈ స్మాల్ స్కేల్ ల్యాప్‌టాప్స్ అనేవి పనిచేస్తాయి. మెషిన్ లెర్నింగ్ మోడల్స్‌ని బిల్డ్ చేయడం కోసం. కానీ ఈ డీప్ లెర్నింగ్ మోడల్స్‌ని బిల్డ్ చేసుకోవాలనుకుంటే, మన స్మాల్ స్కేల్ కంప్యూటర్స్ అంటే మనం యూజ్ చేసే కంప్యూటర్స్ పనిచేయవు. దీనికి కంపల్సరీగా జీపీయూస్ కావాలన్నమాట. ఓకే. సీపీయూ అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కదా! దాని అడ్వాన్స్‌డ్ జీపీయూ అన్నట్టు. ఓకే. ఈస్ ఇట్ క్లియర్? అంటే మన నార్మల్ కంప్యూటర్స్ డీప్ లెర్నింగ్ మోడల్స్‌ని బిల్డ్ చేయడానికి పనిచేయవు. సో, దానికోసం అని చెప్పేసి కంపెనీస్ మాత్రం వర్క్ చేస్తుంటాయి. ఎక్కువగా కంపెనీస్ మాత్రం ఈ డీప్ లెర్నింగ్ మోడల్స్‌ని బిల్డ్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాయన్నమాట. ఇంకా టెక్స్ట్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో, ఈ టెక్స్ట్ ఇన్వాల్వ్ అయినప్పుడు నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ గూడా యాడ్ చేశారన్నమాట. ఓకే. ఇక్కడ కొంచెం హ్యూమన్ బ్రెయిన్ ఒక ఫీచర్స్ యూజ్ చేసేవాళ్ళు. కానీ ఎక్కువ మెమరీ అంటే గుర్తుపెట్టుకోవడానికి స్కోప్ ఉండేది గాదు. అంటే మీరు ఒక 1 జీబీ ఆఫ్ డేటా ఒకసారి ఇచ్చినమంటే, ఇక ఓన్లీ ఆ 1 జీబీ ఆఫ్ డేటానే దాన్ని ఉంటదన్నట్టు. దాని దగ్గర ఆహ్, ఆ ఫీచర్స్ ఉంటాయి. దానికి మించి ఇంక ఎక్స్‌ట్రా ఏముండదన్నట్టు. అంటే కొత్తగా నేర్చుకోవడానికి పాసిబిలిటీస్ ఉండేవి కావన్నట్టు. అప్పుడేమైందంటే ఎల్ఎల్ఎమ్స్‌ని బిల్డ్ చేశారు. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని చెప్పేసి. లాంగ్వేజ్ మోడల్స్ ఇక్కడ. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఏందంటే సేమ్ డీప్ లెర్నింగ్ మోడల్స్‌నే కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకున్నారు. అంటే న్యూరల్ నెట్వర్క్స్ అన్నమాట. డీప్ లెర్నింగ్స్ అంటే న్యూరల్ నెట్వర్క్స్. అంటే హ్యూమన్ బ్రెయిన్ ఎలా అయితే పనిచేస్తుందో ఆ విధంగా ఒక ఆర్కిటెక్చర్‌ని బిల్డ్ చేశారు. దానికేం చేశారంటే హ్యూజ్ డేటాని ట్రై చేశారనమాట. బుక్స్, ఆర్టికల్స్, ఆహ్, వెబ్‌సైట్స్, ఓకే. యూట్యూబ్ వీడియోస్, ఇమేజెస్ మొత్తం ఇగ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క డేటాని ఈ ఎల్ఎల్ఎమ్స్ మోడల్స్ ఈ మోడల్ న్యూరల్ నెట్వర్క్స్ అని చెప్పాను కదా! వాటితో ట్రైన్ చేసేసుకొని మోడల్స్‌ని బిల్డ్ చేశారు. ఆ మోడల్స్‌ని మనం ఎల్ఎల్ఎమ్స్ అంటాం. సింపుల్‌గా ఈ ఎల్ఎల్ఎమ్స్ అంటే ఇప్పుడు మనం మనిషి బ్రెయిన్ అనొచ్చు. ఓకే. మనిషి బ్రెయిన్ ఈక్వల్ టు ది ఎల్ఎల్ఎం. కానీ బ్రెయిన్ ఉంటది గానీ, బ్రెయిన్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకునిద్ది. అంతే. కానీ ఎప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలో దానికి తెలవదు. నువ్వేది అడిగితే అది చెప్తది గానీ, ఎందుకు చెప్తుందో కూడా దానికి తెలవదు. అర్థమైందా నేను చెప్పిన పాయింట్? ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? యెస్. Yeah. Yes. ఎల్ఎల్ఎం అంటే బ్రెయిన్ ఉంది. బ్రెయిన్ అందరికీ ఉంటది. ఓకే. కానీ ఇంటెలిజెంట్‌గా పనిచేసే వాళ్ళు కొంతమందిరే ఉంటారు. అవునా? అంటే చెప్పంగాలోనే కొంతమంది చేస్తారు. చెప్పకుండా కొంతమంది చేస్తారు. ఎన్విరాన్మెంట్ అర్థం చేసుకొని అక్కడ ఏం జరగబోతుందో అర్థం చేసుకొని ముందుకు ముందే రియాక్ట్ అయిపోయి పనిచేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఉంటారా? ఉండరా? ఉండరు గదా! ఉంటారు గదా! సో, దట్ ఈస్ వేర్ ఏజెంటిక్ ఏఐ కేమ్ టు ద పిక్చర్. అంటే ఆహ్, ఎల్ఎల్ఎమ్స్ వచ్చేసరికి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మనం ఏదన్నా పీడీఎఫ్ ఇచ్చేసి సమ్మరైజ్ చేయమంటే చేయటం, ఏదన్నా క్వెషన్ అడిగితే ఆన్సర్స్ ఇవ్వటం, లేదా ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేయమంటే ఇమేజ్‌ని క్రియేట్ చేయటం, లేదా ఒక వీడియోని జనరేట్ చేయమంటే వీడియోని జనరేట్ చేయటం. ఇలాంటి కాంటెంట్‌ని జనరేట్ చేయడం కోసమే మనకి జనరేటివ్ ఏఐ కాన్సెప్ట్స్ అనేది యూజ్ అవుతాయి. కానీ ఏజెంటిక్ ఏఐ అలా కాదనమాట. ఏజెంటిక్ ఏఐ అంటే ఏందంటే ఇట్ కెన్ పెర్ఫార్మింగ్ ద టాస్క్ వితౌట్ ఎనీ యూ నో యాక్షన్స్ ఫ్రమ్ యువర్ ఎండ్. అంటే ఈ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్‌ని అండర్‌స్టాండ్ చేసుకొని, ఓకే. అనాలిసిస్ చేసి ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఉంటది గదా! దాన్ని అనాలిసిస్ చేసి, ఆ తర్వాత
డెసిషన్ తీసుకునిద్ది. అనాలిసిస్ చేసి డెసిషన్ తీసుకొని యాక్షన్ కూడా అదే తీసుకునిద్ది. అదే ఇది ఏజెంటిక్ ఏఐ అన్నమాట. అర్థమవుతుందని చెప్పిన పాయింట్. ఏజెంటిక్ ఏఐ అంటే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్తో ఇంటరాక్ట్ అవి ఆ ఎన్విరాన్మెంట్ని అర్థం చేసుకొని అనాలిసిస్ చేసి అక్కడ నుండి తనంతట తానే డెసిషన్ తీసుకొని నేను రియాక్ట్ అవ్వాలా లేదా అన్నది కూడా అదే యాక్షన్ తీసుకునేది అనమాట. దీన్ని ఎంటైర్ థింగ్ ని మనం ఏజెంటిక్ ఏ అంటాం ఆర్ ఒక ఏజెంట్ అనొచ్చు. అదే జనరేటివ్ ఏ వచ్చేసరికి అలా కాదు. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఎల్ఎల్ఎంస్ యూజ్ చేసేది. ఇక్కడ కూడా మనం ఎల్ఎల్ఎంస్ యూజ్ చేసేది. ఓకే, కానీ ఇక్కడ ఎల్ఎల్ఎంస్ ఏం చేస్తాయి అంటే మనం ఏదన్నా క్వశ్చన్ ఇచ్చాం, సో ఆన్సర్ ఇస్తుంది అక్కడ దానికి ఉన్న నాలెడ్జ్ని బట్టి. ఒకవేళ దాని నాలెడ్జ్ ఆ పరిధిలో లేకపోయింది అనుకో, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసిద్ది. లేకపోతే ఏదో ఒక హెల్యూజినేషన్ ఆన్సర్ ఇచ్చిద్ది అనమాట. దానంతట అదే ఆలోచించుకొని ఏదో ఒక ఆన్సర్ ఇచ్చేసిద్ది. అది కరెక్టో రాంగో కూడా దానికి తెలియదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఒక పీడిఎఫ్ ఇచ్చినాం, ఆ పీడిఎఫ్ ఇచ్చేసి సమ్మరైజ్ చేయమంటే చేసిద్ది. లేదు ఈ పీడిఎఫ్ ఇచ్చేసి మాడిఫై చేసి ఇంకో కొత్త పీడిఎఫ్ క్రియేట్ చేయమంటే క్రియేట్ చేసి ఇచ్చిద్ది. లేదు మీరు ఒక ఇమేజ్ ఇచ్చారు, ఇమేజ్ చేసి వీడియో జనరేట్ చేయమంటే చేసి ఇచ్చేసిద్ది. లేదు మీరు ఒక వీడియో ఇచ్చారు, ఆ వీడియో నుండి ఆ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసి మనకి ఇన్ఫర్మేషన్ అంటే ఇచ్చేసిద్ది అనమాట. సో సింపుల్ గా ఇక్కడ జనరేటివ్ ఏ విచ్ ఈస్ జనరేటింగ్ కాంటెంట్ అంతే సింపుల్ గా. కానీ ఏజెంటిక్ ఏ విచ్ టేక్ ద యాక్షన్ బేస్డ్ ఆన్ ది ఎన్విరాన్మెంట్. ఐ హోప్ మీకు డిఫరెన్స్ అర్థమైందా జనరేటివ్ ఏకి ఏజెంటిక్ ఏకి. Yeah. Yes. ఎనీ అదర్ క్వశ్చన్స్? No. అర్థమైంది? నో క్వశ్చన్స్? ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్కి వద్దాం. వద్దామా? లేకపోతే సరే, మీరు జనరేటివ్ ఏ అనొచ్చు, లేకపోతే ఏజెంటిక్ ఏ. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ మొత్తం ఈ రెండింటి మీదే నడుస్తుంది. మార్కెట్ మొత్తం, ఇండస్ట్రీ మొత్తం, ఓవరాల్ మొత్తం దీని మీద నడుస్తుంది. టాపిక్ మీరు ఏది చేసినా సరే, మీరు ఏ టాపిక్ ఓపెన్ చేసినా సరే, ఈ రెండు లేకుండా దర్ ఇస్ నో న్యూస్. ఓకే, ఈవెన్ రీసెంట్గా క్లౌడ్ ఆంథ్రోపిక్ పవన్ ఆంథ్రోపిక్ వాళ్ళు ఒక Yes. సో ఒక ఏపీఐని క్లౌడ్ ఒక ఏపీఐని ఏదో బిల్డ్ చేస్తున్నారు. సో మోస్ట్ ఆఫ్ ద ఐటీ జాబ్స్ ఈస్ గోయింగ్ టు బి యూనో, అంటే ఐటీ జాబ్స్ కాదు, ఐటీ కంపెనీస్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి కదా, ఆ కంపెనీస్కి చెక్ పెట్టారు అన్నట్టు అని థాట్ వచ్చింది. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుద్దో లేదో వీ డోంట్ నో. బట్ ఏంటంటే వీ కాంట్ రిప్లికేట్ హ్యూమన్ లేకోకుండా. డోంట్ ప్యానిక్ అబౌట్ ఏఐ. ఓకే, ఏఐ అంటే సో నెక్స్ట్ ఫ్యూచర్లో జాబ్స్ ఉండవు, అయ్యన్ని ఉండవు అని ఇలాంటి ప్యానిక్నెస్ని క్రియేట్ చేస్తాయి. అది అబ్జల్యూట్లీ రాంగ్. అది రాంగ్ స్టేట్మెంట్ అనమాట నా పర్స్పెక్టివ్లో. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ లేకుండా, ఓకే, హ్యూమన్ ఇంటెలిజెన్స్ లేకుండా ఏ ఇంటెలిజెన్స్ అనేది వర్క్ అవ్వదు. ఓకే, సమ్ ఎక్స్టెంట్ దే కెన్ కంట్రోల్. ఓకే, అంటే ఐ కెన్ టెల్ యూ సమ్ మోస్ట్ ఆఫ్ ది ఐటీ జాబ్స్ ఎలా ఉంటాయి అంటే, ఐటీ జాబ్స్ అంటారు, నాన్ ఐటీ జాబ్స్ అని కొన్ని ఉంటాయి. ఓకే, సో ఇక్కడ నాన్ ఐటీ జాబ్స్ అంటే ఇక్కడ పెద్ద స్కోప్ ఉండదు, అంటే ఎదగటానికి లైఫ్ కెరియర్ గ్రోత్గా పెద్ద స్కోప్ ఉండదు. ఈ నాన్ ఐటీ జాబ్స్ అన్నప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్, ఒక టూల్ ఉంటుంది, ఆ టూల్లో డేటాను అప్డేట్ చేయటం, అర్థమైంది, ఒక పర్టికులర్ ఫీల్డ్ ఉంటుంది, ఆ ఫీల్డ్లో డేటాను అప్డేట్ చేయటం, లేదా ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ డేటాని కొంచెం మాడిఫై చేయటం, ఇలాంటి చిన్న చిన్న డేటా ఎంట్రీ లెవెల్ కైండ్ ఆఫ్, డేటా ఎంట్రీ అని చెప్పడం కాదు కానీ ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ ఏవైతే ఉంటాయో నాట్ రిలేటెడ్ టు ఐటీ, అలాంటి అలాంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివన్నిటిని కూడా ప్రజెంట్ ఎక్కువ ఎక్కువ పేమెంట్స్ చేసుకొని జనాల్ని, అంటే ఎంప్లాయీస్ని యూజ్ చేసుకొని, సో కంపెనీస్ అనేవి లాస్ అవుతున్నాయి చెప్పాలంటే. అక్కడ వర్క్ ఏముండదు. సో పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఒక ఎంప్లాయీ ఉంటాడు, మహా గట్టిగా పని చేస్తే ఒక గంట సేపు పని చేస్తాడు. బట్ ఆ గంట సేపు పని చేసిన దానికి కూడా సో దే హ్యావ్ టు పే ఫర్ ఇట్ ఫర్ 8 to 9 hours పే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకే, ఎందుకంటే వీళ్ళకి రిక్వైర్మెంట్ ఎప్పుడు వచ్చిందో తెలియదు. 1 అవరే వర్క్ ఉంటుంది, కానీ రిక్వైర్మెంట్ ఎప్పుడు వచ్చిందో తెలియదు కాబట్టి 8 hours కూడా వాళ్ళని మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలాంటి నాన్ టెక్నికల్ జాబ్స్ ఏవైతే ఉంటాయో ఈ నాన్ టెక్నికల్ జాబ్స్ అన్నిటిని కూడా ఓకే ఈ ఏఐ రీప్లేస్ చేస్తుంది అన్నట్టు. ప్రజెంట్ ఈ టూల్ బేస్డ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏఐ రీప్లేస్ చేస్తుంది. సో దట్ అక్కడ జాబ్స్, నాన్ టెక్నికల్ జాబ్స్ లూజ్ అయినప్పటికీ ఈ టెక్నికల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఉంటాయి అన్నట్టు. ఓకే, అయితే మనం ఈ టెక్నాలజీకి అనుగుణంగా మన యొక్క నాలెడ్జ్ని చేంజ్ చేసుకుంటూ ఆర్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళకపోతే, సో ఈవెన్ మన ఎంత
ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఆర్ ఎల్స్ మనం ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే మేబీ ఆ పర్టికులర్ నాలెడ్జ్ అవసరం ఉండకపోవచ్చు కూడా ఫ్యూచర్లో. సో దట్ మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మార్కెట్కి లింక్ అవ్వుకుంటూ అక్కడ ఏదైతే స్కిల్స్ మనకు కావాలో ఆ స్కిల్స్ నేర్చుకుంటూ సో దట్ మనం అప్గ్రేడ్ అవ్వుకుంటూ వెళ్తుంటే సో మన కెరియర్కి మన జాబ్స్కి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అదైతే ఉండవు. ఓకే, సో నేను ఇప్పుడు ఏమంటున్నానంటే మ్, ఏదో చెప్పాలనుకున్నాను మర్చిపోయాను. ఓకే. ఓకే, ఏజెంటిక్ ఏఐ అనేది మనకి ఇప్పుడున్న ప్రజెంట్ నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్. సో ఏజెంటిక్ ఏ అయినా సరే ఈ జనరేటివ్ ఏ అయినా సరే ఇది నేర్చుకోవాలంటే సార్ నేను ఏం చేయాలి? ఓకే, వాట్ ఐ వాంట్ టు లర్న్. సో ఫస్ట్ థింగ్ మనకి important గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి, అదే మనం పైథాన్. ఓకే, సెకండ్ SQL అనేది బేసిక్ ఇంపార్టెంట్ అనమాట, డేటాబేస్. ఓకే, డేటాబేస్ నాలెడ్జ్ కంపల్సరీ కావాలి. అండ్ ఫండమెంటల్స్ లాగా ఇవి ఫండమెంటల్స్ ఏవి మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, NLP, ఇవి ఫండమెంటల్స్ ఆర్ బేస్ థింగ్స్, ఇవి మ్యాండేటరీ థింగ్స్ పైథాన్ SQL. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఓకే, పైథాన్ SQL ప్రాంప్ట్ ఇంజనీరింగ్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, NLP. ఇవి వస్తే సరిపోద్ది అన్నట్టు. మార్కెట్లో మనం సస్టైన్ అవ్వాలనుకుంటే పైథాన్ SQL ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఈ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఎందుకు కావాలంటే ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ సమ్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్, అసలు ఎలా పనిచేస్తుందో అంటే LLMs ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి అనుకుంటే, లేదు మనం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఈ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, NLP మనకు అవసరం. ఓకే, బట్ అవి కాకోకుండా నాకు అసలు నేను అంత టైం ఇన్వెస్ట్ చేయలేను, ఇప్పుడు ఇవన్నీ నేర్చుకోవాలంటే నాకు టైం చాలా కష్టమవుతుంది అనుకున్నప్పుడు సింపుల్గా మీరు పైథాన్ ఒకటి, SQL ఒకటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఒకటి, LLM ఒకటి నేర్చుకుంటే సరిపోద్ది అనమాట. అయితే మార్కెట్లో ఈ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ నాకు నాకు LLMs వచ్చు, నేను డేటా సైంటిస్ట్ని, నేను ఇంజనీర్ని, అంతకుముందు మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ వర్క్ చేస్తాను అనుకుంటే వాళ్ళని తీసుకోవట్లేదు మార్కెట్లో. లేదు నేను అంతకుముందు నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్ని, నన్ను కెన్ యూజ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ అంటే వాళ్ళని తీసుకోవట్లేదు. లేదు నేను అంతకుముందు బ్యాక్ ఎండ్ మీద వర్క్ చేశాను, సో నేను వచ్చేసి నేను వర్క్ చేసుకుంటానంటే కుదరదు అనమాట. అంటే నేనేమంటున్నానంటే ప్రజెంట్ ఇదివరకు అంటే ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఉండేవాడు, బ్యాక్ ఎండ్ డెవలపర్ ఉండేవాడు, ఇంటిగ్రేషన్ చేయడానికి ఇంటిగ్రేట్ చేయడానికి డెవలపర్స్ కూడా ఉండేవాళ్ళు అనమాట. అంటే ఇంజనీర్స్ ఎవరు ఉండేవాళ్ళు అంటే ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్స్ ఉండేవాళ్ళు, బ్యాక్ ఎండ్ ఇంజనీర్స్ ఉండేవాళ్ళు, ఇంజనీర్స్ కూడా ఉండేవాళ్ళు ఒక అప్లికేషన్ బిల్డ్ చేయడం కోసం. ప్రజెంట్ ఏమైతుందంటే ఏజెంటిక్ వచ్చిన కానుండి ఈ ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్స్, బ్యాక్ ఎండ్ ఇంజనీర్స్, ఇంజనీర్స్ అందరూ ఒక్కళ్ళే పనిచేయాలి. అర్థమైందా నేను చెప్పిన పాయింట్? ఇదివరకు ఏంటంటే ఒక అప్లికేషన్స్కి 3 డిఫరెంట్ టీమ్స్ డిఫరెంట్ పని చేసేవాళ్ళు. ఓకే, కానీ అదే అప్లికేషన్స్ని ఏజెంటిక్ వచ్చిన తర్వాత సో 1 టీమ్ మాత్రమే హ్యాండిల్ చేస్తుంది అనమాట, మల్టిపుల్ టీమ్స్ హ్యాండిల్ చేయట్లేదు. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, అందరు కలిపి చేస్తున్నారు. దట్ ఈస్ ద రీజన్ దిస్ పర్టికులర్ కోర్స్ నేమ్ ఈస్ ఫుల్ స్టాక్. ఏంటిది? ఫుల్ స్టాక్ ఏజెంటిక్ AI. అర్థమైందా? సో ఫుల్ స్టాక్ ఏజెంటిక్ AI అంటే మీకు కంపల్సరీగా ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ కావాలి, కంపల్సరీగా బ్యాక్ ఎండ్ స్కిల్స్ నేర్చుకోవాలి మార్కెట్లో సస్టైన్ అవ్వాలి అంటే. ఓకే, అండ్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి. సో మరి ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ అంటే ఏంటి అంటే బేసిక్గా HTML, CSS, జావా స్క్రిప్ట్, అవి మీకు రాకపోయినా పర్లేదు, ఎందుకంటే ఏఏనే ఆ కోడ్ అవన్నీ జనరేట్ చేసే ఇస్తుంటుంది. అది జస్ట్ మోడిఫికేషన్ చేసుకోవడానికి మనకు ఎంతో కొంత నాలెడ్జ్ కావాలి కాబట్టి అట్లీస్ట్ వీ హ్యావ్ టు లెర్న్ సమ్ కైండ్ ఆఫ్ బేసిక్ HTML, CSS, జావా స్క్రిప్ట్స్. ఓకే, జావా స్క్రిప్ట్స్ లేదా రియాక్ట్, ఇలాంటి ఇలాంటి థింగ్స్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తామండి, నేర్చుకోమని చెప్పట్లేదు, అట్లీస్ట్ అవగాహన నేర్చుకోండి. అసలు ఏంటి ఈ ఫ్రంట్ ఎండ్ టూల్స్ ఏంటి, ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ ఏంటి అన్నది వాటి మీద మీరు కొంచెం ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇక్కడ క్లాసెస్లో చెప్పడం కుదరదు, ఎందుకంటే HTML, CSS
జావా స్క్రిప్ట్ ఇవన్నీ నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఇవన్నీ మిమ్మల్ని నేర్చుకోని చెప్పట్లే, అట్లీస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్తున్నాను. చూడండి అసలు ఇవి ఏంటి, వాటి కథ ఏంటి, అవి చూడండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఆటోమేటికల్గా కోడ్నే డిజైన్ చేసి ఇచ్చే టెక్నాలజీ జనరేషన్లోకి వచ్చినాం అనమాట మనం. అంటే ఇప్పుడు ఒక బ్యాక్ ఎండ్ ఒక ఫ్రంట్ ఎండ్ కోడ్ని క్రియేట్ చేయాలనుకుంటే చిన్న ప్రాంప్ట్ ఇచ్చేస్తే మొత్తం క్రియేట్ చేసి ఇచ్చేది, ఫ్రంట్ ఎండ్ కోడ్ మొత్తం క్రియేట్ చేసి ఇచ్చింది. అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్, ఈ రియాక్ట్ కోడ్ మొత్తం అదే డెవలప్ చేసి ఇచ్చేసింది అనమాట ప్రజెంట్ ఉన్న టెక్నాలజీలో. ఓకే, కానీ ఆ కోడ్లో ఏమన్నా చిన్న చిన్న మోడిఫికేషన్స్ అవన్నీ చేయాలంటే బేసిక్ అండర్స్టాండింగ్ అని ఉండాలి. కాబట్టి దెన్ మీరు ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేయండి అని హింట్ ఇస్తున్నా మీకు. ఓకే, సో కమింగ్ టు ది బ్యాక్ ఎండ్. ఈ బ్యాక్ ఎండ్ వచ్చేసరికి కొంతమంది జావా అనేది బ్యాక్ ఎండ్ గా యూజ్ చేస్తుంటారు, కొంతమంది .NET ని బ్యాక్ ఎండ్ గా యూజ్ చేస్తుంటారు, కొంతమంది పైథాన్ ని పైథాన్ ని బ్యాక్ ఎండ్ గా యూజ్ చేస్తుంటారు, లేదా Node.js ని కానీ అలాంటి వాటిని బ్యాక్ ఎండ్ గా యూజ్ చేస్తుంటారు. సో ఈ బ్యాక్ ఎండ్ గా యూజ్ చేసేటప్పుడు యూ కెన్ యూజ్ ఎనీథింగ్. మీరు జావా యూజ్ చేసి ఇప్పటి వరకు మీరు జావా మీద వర్క్ చేస్తున్నారంటే జావానే బ్యాక్ ఎండ్ యూజ్ చేసుకోండి. సో అంతేగాని పైథాన్ కి మైగ్రేట్ అవ్వమని నేను చెప్పట్లేదు. .NET ఉంది కదా, .NET నుండి పైథాన్కి మైగ్రేట్ అవ్వమని నేను చెప్పట్లేదు. లేదు అంతకుముందు నేను Node.js కాబట్టి Node.js నుండి పైథాన్కి మైగ్రేట్ అవ్వమని నేను చెప్పట్లేదు. ఓకే, సో మీరు ఇంతకుముందు ఏదైతే బ్యాక్ ఎండ్ టూల్స్ యూజ్ చేస్తున్నారో, బ్యాక్ ఎండ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారో, దానికి ఈ ఏఐని ఎలా ఇంటిగ్రేట్ చేస్తారో నేర్చుకున్నా కూడా సరిపోద్ది అనమాట. లేదు అంటే ఇదివరకు ఓల్డ్ అప్లికేషన్స్కి ఓల్డ్ బ్యాక్ ఎండ్ టూల్స్ యూజ్ చేస్తున్నారు, కానీ ఒక అప్లికేషన్ కొత్తగా స్టార్ట్ అవుతుంది, న్యూగా స్టార్ట్ అయింది ఒక అప్లికేషన్ న్యూగా స్టార్ట్ అయినప్పుడు ఈ జావా కానీ .NET కానీ యూజ్ చేసుకోకుండా పైథానే యూజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏఐ కూడా ఈజీ ఇంటిగ్రేషన్ వచ్చేసరికి పైథాన్కి ఎక్కువ స్కోప్ ఉందన్నమాట. ఓకే, LLMs కానీ ఈ ఈ ఏఐ ఇంటిగ్రేషన్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కువగా పైథాన్కి ఎక్కువగా ఈజీగా ఇంటిగ్రేషన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో న్యూ అప్లికేషన్స్ ఏవైనా సరే పైథాన్ యాజ్ అ బ్యాక్ ఎండ్ యూజ్ చేస్తున్నారు, అండ్ ఏఐ ఇంటిగ్రేషన్కి పైథాన్ యూజ్ చేస్తున్నారు, అండ్ ఫ్రంట్ ఎండ్కి వచ్చేసరికి ఈ రియాక్ట్, HTML కొన్ని ఇంకా వేరే అలా ఉంటాయి అన్నట్టు. అర్థమైందా నేను చెప్పిన పాయింట్స్? ఎనీ క్వశ్చన్స్? No, sir. కన్ఫ్యూజన్ ఉందా? ఈ No, ఫ్రంట్ we are ఎండ్ good. మాధవి గారు, ఈ ఫ్రంట్ ఎండ్ ఏంటి, బ్యాక్ ఎండ్ ఏంటి, ఇవన్నిటి గురించి మీరు థింక్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేసాం అనుకోండి, మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి ఆ వెబ్సైట్ మీద కనిపించే ప్రతిదీ దాన్ని మనం ఏమంటామంటే UI అంటాం, యూజర్ ఇంటర్ఫేస్. ఈ యూజర్ ఇంటర్ఫేస్ నీట్గా ఉండడం కోసం, అంటే ఆ UI ఇంటర్ఫేస్ ఇలా ఉండడం కోసం, అంటే ఇమేజెస్ డిస్ప్లే చేయాలన్నా, అక్కడ కంటెంట్ డిస్ప్లే చేయాలనుకున్నా సరే యూజ్ చేసే టెక్నికల్ స్కిల్స్ టెక్నాలజీస్నే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అంటారు అనమాట. అంటే మనకి UI ఉంటుంది కదా, వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ మనకు కనిపించేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం UI అంటాం. ఆ UIని డిజైన్ చేయడం కోసం, ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇది చేసేదే HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇలాంటివి. కానీ Yep. మనం ఏదన్నా బటన్ మనం క్లిక్ చేసినప్పుడు, లేదా ఒక మనం రెజ్యూమే కానీ మనం ఏదన్నా అప్లోడ్ చేసినప్పుడు అది మళ్ళీ వెళ్ళేసి డేటాబేసెస్ లో స్టోర్ చేసుకుంటా ఉంటది. మనం యూట్యూబ్ లో ఒక వీడియో అప్లోడ్ చేసిన అనుకోండి, యూట్యూబ్ లో వీడియో ప్లే అవుతుంటది, అది UI, అది ఫ్రంట్ ఎండ్ అన్నట్టు. కానీ ఆ వీడియో ప్లే అవ్వేటంటే అది ఎక్కడో ఒకసారి స్టోర్ చేసుకోవాలి కదా, ఆ స్టోర్ చేసుకోవడానికి ఎక్కడో డేటాబేస్ లోనే కదా స్టోర్ చేసుకోవాల్సింది. ఈ డేటాబేస్ లో స్టోర్ చేసుకోవడానికి క్రియేట్ చేసేది థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం బ్యాక్ ఎండ్ APIs అలాంటివి అంటారు అనమాట. ఓకే, సో అర్థమైంది కదా. అర్థమైంది. ఇప్పుడు మనం ఏదన్నా ఒక వీడియోని మనం ఈ రోజు ఒక వీడియో చూసినాం, రేపు ఇంకో వీడియో చూసినాం, ఎల్లుండి దానికి రిలవెంట్ ఫీచర్స్ తో ఉన్న వీడియోస్ ని మనకి కనిపిస్తూ ఉంటాయి మన యూట్యూబ్ లో. అవునా? ఎందుకు? అక్కడే ఏఐ వచ్చిందనమాట, అక్కడే ఏఐ ఇంటిగ్రేట్ అయిపోయింది. అంటే మీరు చూసే కాంటెంట్ ని బేస్ చేసుకొని మీకు రికమెండేషన్స్, సజెషన్స్ ఆటోమేటికల్గా వస్తుంటాయి అన్నట్టు. క్లియర్? Yep. సో దిస్ ఈజ్ వేర్ కరెంట్లీ ద టెక్నాలజీ అక్కడ ఉంది. సో మనం నేర్చుకోవాల్సింది, ఒక ఏఐ నేర్చుకుంటా అంటే కుదరదు, ఒక బ్యాక్ ఎండ్ నేర్చుకుంటానంటే కుదరదు, ఒక ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటానంటే కుదరదు. మార్కెట్ ఈజ్ యునో ఎక్స్పెక్టింగ్ మల్టీ నాలెడ్జ్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఎందుకంటే LLMs ఆల్రెడీ మల్టీ నాలెడ్జ్ ఉంది, మరి సింగిల్ పర్సన్ అంటే మనం ఉన్నాం అనుకోండి, నేను ఓన్లీ ఏఐ మీద పనిచేశాను, నాకు ఓన్లీ ఏఐ మీద మాత్రమే నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు మరి బట్ కమింగ్ టు ద LLMs కి వచ్చేసరికి వాటికి మల్టీ నాలెడ్జ్ ఉంది, హ్యూజ్, అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో కూడా నాలెడ్జ్ ఉంది. కాబట్టి సో మనం కూడా ఆ విధంగా ఎక్స్ప్లోర్ అవుతా ఉండాలన్నట్టు, దాన్ని బీట్ చేస్తూ వెళ్ళాలన్నమాట.
ఈ ఎల్ఎల్ఎంస్ ఏవైతే ఉన్నాయో ఆ LLMs ని బీట్ చేస్తూ మన నాలెడ్జ్ కూడా ఉండాలి కాబట్టి దెన్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ అవర్ knowledge in a different aspects as well. Okay, that's what this particular session. I hope you really enjoyed it. And if you have any kind of suggestions or if you need any kind of doubt, if you have any kind of doubts and all, please raise your question. Making machines things. That's very good, Umesh. That's nice. Yeah. ఏమైనా క్వశ్చన్స్ డౌట్స్ ఏమన్నా సరే మీరు అడగొచ్చు, నేను మీకు క్లియర్ చేస్తానండి. ఎనీ క్వశ్చన్స్? నో కదా. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు నా డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ని సేవ్ చేసుకొని ఆ నెంబర్కి ఒక మెసేజ్ చేయండి. సో నేను ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను మీకు. ఆ గ్రూప్లో మీకు ఏమన్నా అప్డేట్స్ కానీ అలాంటివి మీకు వస్తుంటాయి ఈవెన్. ఓకే. Mm-hmm. ఓకే. సో ఇది ఒక ఇంటరాక్టింగ్ సెషన్ లాగా అనుకోండి. సో రేపు మనం విల్ స్టార్ట్ విత్ పైథాన్. ఓకే, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుండి మనం స్టార్ట్ చేద్దాము. సో మీరు ఏం చేస్తారంటే ఈ నెంబర్ ఉన్న డిస్ప్లే ఏదైతే అక్కడ నా డెస్క్టాప్ మీద కనిపిస్తుంది కదా నెంబరు, ఆ నెంబర్కి మీరు ఏం చేస్తారంటే మీ ఈమెయిల్ ఐడీస్ని షేర్ చేయండి. షేర్ చేస్తే నేను మీకు క్యాన్వాస్ యాక్సెస్ ఇస్తాను అనమాట. ఓకే, యా, గుడ్ ఎనఫ్. Okay. థ్యాంక్స్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. బై గైస్. Mm-hmm. Thank you. Bye. థ్యాంక్ యూ.